వాటర్ బాటిల్ ఇవ్వు. ఇప్పుడు ఉంటాడా ఏట్రా, పక్కన వాటర్ బాటిల్ కూడా తీసుకురావే ఏంటి? బద్దగానికే బ్యాండ్ అంబాసిడర్ లా తయారయ్యావు. నా చెయ్యి ఎక్కడుంది, బాటిల్ ఎక్కడుంది? నేను అంబాసిడర్ అయితే నువ్వు బద్దగానికి బెంజువా? ఇవ్వడానికి సలుపు గుంటకి. ఈ మనిషి ఇంట్లో ఉంటే మనశ్శాంతే ఉండదు. బయటికి వెళ్తే ఏమో బజార్ తిరుగుడంటావు, ఇంట్లో ఉంటేనేమో మనశ్శాంతి ఉండట్లేదంటావు. ఎలాగే నీతో వేగేది? ఇప్పుడు ఏటన్నా నేటి నువ్వు అనే మాటలు చెప్తే వినేవాడికి కామెడీగానే ఉంటుంది. పడే నాకే రక్తం రాదు, గాయం కనిపించదు. సరే బాబు, ఇంకేటనని నేను. ఎందుకు నవ్వుతున్నావు? జోక్ బాగుంది, ఇంకో జోక్ చెప్పవే. చాలా విడ్డూరం. హలో, చెప్పండి మేడం. మీ పేరు మేడం? ఓకే. వంట అయిపోయింది, భోజనం పెట్టమంట వేటి. వద్దులేవే, ఇంకా ఆకలి వేయడం లేదు. ఎందుకు ఆకలేస్తుంది? లేదు, దేంతో మాట్లాడుంటావు, కడుపు నిండు ఉంటుంది. అది బ్యాంక్ కాలే, పర్సనల్ లోన్ కోసం చేశారు. మరి నెంబర్ ఎంత సేవ్ చేసుకున్నావు? పర్సనల్ రిక్వైర్మెంట్ ఉంటేను కాల్ చేయమన్నది. అంటది అక్కడ దానికి పని లేదు, ఇక్కడ నీకు పని ఉండదు. సర్లేవే, అన్నం తిందాం, ఆకలి వేసేస్తుంది. వద్దులే, కూర చాలా వేడిగా ఉంది. తిట్లు మాత్రం వేడివేడిగా పెడతావు, కూర మాత్రం చల్లారిపోయి తినాలా? మీకు కాలిపోతుందని. నువ్వు వేడివేడిగా పెడితేనే కాదే, నువ్వు మాట్లాడినా కాలిపోతుంది ఇక్కడ. కర్రీ ఎలా ఉంది? ఏందే? పప్పు పన్నీర్ కర్రీ. పప్పుకి పన్నీర్కి యుద్ధం జరుగుతున్నట్టుంది. నేను వెళ్ళి సంధి చేసి వస్తా. ఈ మనిషి ఏంటి ఇలా పరిగెడుతున్నాడు? ఏడ్చేస్తాడు బాత్రూమ్ ఎంతసేపు? ఏమ్మా, ప్రాక్టికల్స్ ల్యాబ్లో చేయాలి, కిచెన్లో కాదు. అది విష్ యూ హ్యాపీ మై ఫుడ్ లో చూసానండి, 10K వ్యూస్ వచ్చాయి. వ్యూస్ని చూసి వంట చేయకూడదమ్మా, ఊసేసిన వాళ్ళని అడిగి వంట చేయాలి, అర్థమైందా? పోనీ నైట్ కి సీకాకాయ రసం పెట్టనా? నా పేరు మీద ఇన్సూరెన్స్ ఏమైనా చేయించావా ఏంటి కొంప తీసి? అవేం మాటలండి, మీరు చల్లగా ఉండాలి. చల్లగా ఉండాలంటే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పడి. చల్లగా కాదు, ఐస్ గడ్డలాగా బ్యా అని ఇలా ఉంటాను. మీరు చిరాగ్గా ఉన్నట్టున్నారుగా, టవల్ గురించి తర్వాత గొడవపడతారు. అదేమానందమే నీకు? యుద్ధానికి సమరశంఖం మోగుతున్నా